ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమీపంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అసలు సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షునికి అన్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముక్క సుదర్శన్తో కలిసి ఆయన మాట్లాడుతూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహ శిలాఫలకంపై ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అప్పటి కోశాధికారిగా ఉన్న న్యాతరి రాయమల్లు పేరును వ్యవస్థాపక అధ్యక్షునిగా పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆహ్వాన కమిటీ నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పిదం చేయడమే కాకుండా దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లోపు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ మీడియా ముఖంగా తెలపాలని డిమాండ్ చేశారు. నేను జనరల్ సెక్రటరీ ఉండి రాయమల్లు తెలియదా, పులిభోగులు తెలియదా, నేను ఎవరు ఏంటో చెప్పండి. కానీ ఇది వాళ్ళు కావాలని చేస్తున్న మిస్టేక్స్. ఎంతవరకు కరెక్ట్? సోదరుడు పిట్టల రాములు గారేమో జనరల్ సెక్రటరీగా, మా అన్నయ్య ముక్క రాజలింగం ప్రెసిడెంట్గా, ఏల్పుల పోషం గారు వైస్ ప్రెసిడెంట్గా, కన్నాల నర్సయ్య జాయింట్ సెక్రటరీగా, ట్రెజరర్గా నాతా రాజమౌళి గారు, తర్వాత విట్నెస్లో వచ్చేసేమో దారాదుర్గ అప్పుడు అండర్ మేనేజర్ ఉండే, టీ కృష్ణ గారు కూడా అండర్ మేనేజర్ ఉండే. వీరందరూ 7 వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి దాని తర్వాత యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అప్పటి పరిస్థితి ఎవరికైనా తెలుసుంటుంది. ఎందుకంటే అందరూ విమర్శించిన వాళ్ళు అప్పుడు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ పెట్టుడింది, అదేంది ఇదేంది అని చెప్పేసి అప్పుడు అంత అవేర్నెస్ లేదు కనుక అప్పుడు అవన్నీ ఒత్తిళ్లకు తట్టుకొని ముందుకు తీసుకుపోయి వాళ్ళకి చేతనైనంత వరకు సర్వీస్ చేశారు. చేసిన తర్వాత కాలక్రమేణా బాడీలు మారుతుంటాయి, అవన్నీ అవుతుంటాయి. అయితే ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మిత్రులు, వ్యవస్థాపక అధ్యక్షులు నాతా రాజమౌళి గారు అని పెట్టారు. ఇక్కడ ఏదైతే రిజిస్టర్డ్ బాడీలో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది రిజిస్టర్డ్ బాడీలో ఈ పేర్లు ఉన్నాయి. ఏదైతే వ్యవస్థాపక బాడీ ఉందో ఆ బాడీకి మొత్తానికి అపాలజీ చెప్పి, అట్లాగే జాతీయ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ మెంబరు మన రామచంద్ర గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళందరికీ దృష్టికి తీసుకొచ్చి బాటంగా వీళ్ళకి కూడా అపాలజీ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇక్కడ ఒక పేరును వాళ్ళు ఎత్తి చూపించింది ఏంటి, వాళ్ళ దృష్టిలో ఇది కరెక్ట్ అని చెప్పి అసలు వాళ్ళని మిస్గైడ్ చేశారు. మేము చెప్పాలనుకున్నది ఇది మెయిన్. వీళ్ళందరినీ మోసం చేసినట్టే. పోలీస్కి, తర్వాత సిఎండి మన బలరాం గారికి, మన కమిషన్ మెంబరు మన రామచంద్ర గారికి, వీళ్ళందరికీ వీళ్ళ మీద కంప్లైంట్ చేసేసి ఉన్నదాన్ని లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించేసి మిమ్మల్ని మోసం చేయడమే కాకుండా కామన్ పబ్లిక్ అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఇది క్షమించని నేరము. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా లీగల్గా ఉంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.